జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆధ్యాత్మిక రంగంలో సమానత్వం ఉంటుందా? ఈక్వాలిటీ అనే పదం ఒకటి వినపడుతూ ఉంటుంది. ఇది లౌకికంలోనా ఆధ్యాత్మికంలోనా అనేది చూడాలి. చాలా పాఠశాలల్లో బాగా ఫీజులు వసూలు చేసి చదువుతో పాటు చాలా నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ ఎడ్యుకేషన్ దాకా ఉచితంగా ఇస్తున్నారు. దాంతోపాటు విద్య మంచి ప్రమాణాలతో కూడి ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో ఆ ప్రమాణాలు ఉన్నాయని సమాజం అంగీకరించడం లేదు. అందువల్ల వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపకుండా ప్రైవేటు పాఠశాలలకు బోలెడు డబ్బులు కట్టి మరీ పంపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పోలేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వైద్యం విషయంలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. డబ్బులు కట్టి మరి ప్రైవేటు వైద్యశాలకు వెళితే మంచి వైద్యం దొరుకుతుంది, ప్రభుత్వ వైద్యశాలలకు వెళితే మంచి వైద్యం దొరకదు అన్న విశ్వాసం సమాజంలో ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ కనపడుతుంది. ఉపాధి అవకాశాలు చూసినా కూడా బాగా చదివిన వాళ్లకు మంచి ఉద్యోగం, మంచి జీతం, కారు అన్నీ దొరుకుతాయి. కానీ అలా చదవలేని వాళ్లకు జీవనోపాధి ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఉచితంగా వస్తుందా అని ప్రయత్నం చేస్తారు, లేదా అప్పులు చేసి బతకాల్సి వస్తుంది. కాబట్టి మన తెలివితేటలు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో అనేక భేదాలు సమాజంలో కనపడుతున్నాయి. ఈ భేదభావాలు సంప్రదాయంలో, ఆధ్యాత్మికంలో భగవంతుడి ముందు ఉన్నాయా అని ప్రశ్న. భగవంతుడు భేదభావం చూపించడు. ఏ కారణంతోనూ దేవాలయంలో ఈ భేదభావం రానియకూడదు. డబ్బున్న వారికి ప్రత్యేకంగా భగవంతుని సేవించుకోవచ్చు, డబ్బు లేకపోతే సేవించుకోవడమే కష్టం అనే పరిస్థితి రాకూడదు. మఠాలలో, ఆశ్రమాలలో కూడా ఈ భేదభావాలు ఉండకూడదు. వాస్తవానికి లౌకిక విషయాల్లో భేదభావాలు లేవని, ఆధ్యాత్మిక రంగంలోనే వేదాల్లోనే ఈ భేదభావాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. కానీ ఇంతసేపు మనం చెప్పుకున్న విషయాలు చూస్తే హాస్పిటల్లో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి విద్యాభ్యాసం, పాఠశాల, ఉన్నత పాఠశాల, కాలేజీ, చదువు, ఉద్యోగం, ఇల్లు కట్టుకోవడం, ఇలా అన్నిట్లోనూ భేదం కనపడుతూనే ఉంది. ఎక్కడెక్కడ పెద్ద పట్టణాల్లో అపార్ట్మెంట్లు ఉన్నాయో అక్కడ ఆ పక్కనే స్లమ్ ఏరియాలు అంటే మురికివాడలు కూడా ఉంటున్నాయి. ఒకరు కారులో ప్రయాణం చేస్తే ఆ కారు నడిపేవారు ఇంకొకరు ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ కొనాలి అంటే కనీసం 50-60 లక్షలు, చాలా చిన్నదానికి చెప్తున్నాం, దొరకదు. ఆ భవనం పూర్తయిందాక ఆ కట్టుబడి చేసేవాళ్ళు అక్కడే తడకలతోనూ అట్టలతోనూ ఒక తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకుంటారు. అందులోనే జీవనం సాగిస్తారు. అక్కడే వంట చేసుకుంటారు, అక్కడే బహిర్భూమి ఏర్పాటు చేసుకుంటారు. రోగాలు, రొచ్చులు అన్నీ అక్కడే అనుభవిస్తారు. ఇక గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళ గురించి అయితే చెప్పనక్కర్లేదు. 50 డిగ్రీల ఎండల్లో కూడా మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. ఈ భేదభావం ప్రపంచం అంతటా కనపడుతూనే ఉంది. అది లేని చోటు ఒకటి ఉంది అంటే అది భగవంతుడి సన్నిధి మాత్రమే. మిగిలిన ప్రతి చోట ఉన్నవారు, లేనివారు, తెలివి గలవాళ్ళు, తెలివి లేనివాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు అని ప్రజల మధ్య అనేక భేదాలున్నాయి. దేవాలయాల్లో దర్శనాలు అందరికీ సమానంగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ కొందరికి ప్రత్యేక సౌకర్యాలు అనేది ఉండకూడదు. దేవాలయాల్లో కూడా డబ్బు కారణంగానే అన్నీ దొరుకుతాయి అనేది ఉండకూడదు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడుతుంది. కానీ అలా ఉండకూడదు. అక్కడ సమానంగా ఉంటేనే లౌకిక జీవనంలో భేదభావాలున్నా ఆధ్యాత్మికంలో, వైదికంలో ఆ భేదాలు ఉండవు అని అర్థమవుతుంది. సమానంగా ఉండడానికి అవకాశం వైదికంలో మాత్రమే ఉంది, లౌకికంలో ఆ అవకాశం లేదు అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని నిర్వాహకులు భక్తులను పరామర్శించాలి. భక్తులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి. జై శ్రీమన్నారాయణ.